ఉన్న ఎస్పీఎఫ్ ఆఫీసరు ఒకతను డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో నా మీద దాడి చేయడం జరిగింది. పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల సేవకులు. ఎంతో మంది నిద్రాహారాలు మానుకుని పగలనక రాత్రనక డ్యూటీలు చేస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసులపైన ఉన్న గౌరవ భావాన్ని సన్నగిల్లేలా చేస్తున్నారు. అమాయకులపైన తమ ప్రతాపం చూపిస్తూ భయపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఘటనల నేపథ్యంలో పోలీసులపైన వ్యతిరేకత వస్తుండగా ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. తిరుమలలో డ్యూటీలో ఉన్న ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా ప్రయాణికుల కోసం బస్సు నిలిపిన సమయంలో ఈ దాడి జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డి పైన బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి తెగబడ్డాడు. ఈ దాడి దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అప్పటికే బస్ స్టాప్ లో ఓ బస్సు ఆగి ఉండగా అదే సమయంలో అన్వేష్ రెడ్డి కూడా తన బస్సును పక్కగా తీసుకొచ్చి కాస్త ముందుకు ఆపాడు. బస్సు ఆగటంతోనే ప్రయాణికులు తమ లగేజీలతో చకచకా ఎక్కేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. చివర్లో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని హడావిడిగా బస్సు ఎక్కాడు. ఎక్కిన వెంటనే అన్వేష్ రెడ్డిని కొడుతూ విరుచుకుపడ్డాడు. బూతులు తిడుతూనే చేయి చేసుకున్నాడు. తన కోపం చల్లారగానే బస్సు దిగి వెళ్లిపోయాడు. ఏమైంది, ఏం తప్పు చేశాను, తనను ఎందుకు కొట్టాడన్నది అర్థమయ్యేలోపే అంతా జరిగిపోయింది. చేసేదేమీ లేక బస్సును ముందుకు పోనిచ్చాడు అన్వేష్. బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు గమనించగా దాడి చేసిన కానిస్టేబుల్ డ్యూటీ దిగి తన బైక్ మీద వెళ్తుండగా తాను వెళ్లిపోవడానికి వీలు లేకుండా రోడ్డు పైన బస్సు ఆపినందుకే ఆగ్రహానికి గురై అక్కడెందుకు ఆపావంటూ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పైన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి పోలీసులు అతనిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కాగా ఈ దాడి ఘటనలో సీసీ కెమెరా దృశ్యాలు కీలక ఆధారంగా మారాయి. నా పేరు అన్వేష్ రెడ్డి. నేను గత సంవత్సరంగా అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నిన్న డ్యూటీ చేస్తుండగా బాలాజీ బస్ స్టాండ్ నుంచి బయట వచ్చి మాధవ నిలయం దగ్గర ఒక బస్సు ఆగి ఉన్న కారణంతో నేనుగా ఆపడం జరిగింది. నా వెనకల ఉన్న ఎస్పీఎఫ్ ఆఫీసరు ఒకతను డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో నా మీద దాడి చేయడం జరిగింది. దీనికి మా పై అధికారులు ఇంతవరకు ఏమీ స్పందించలేదు. పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేద్దామని చెప్పి తెల్లారి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము. మా పై అధికారులు కానీ ఇంతవరకు ఏమీ స్పందించలేదు. దీని గురించి మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.